శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో పోతన గారు వ్యాస భాగవతానికి భాష్యం రాసినంత దగ్గరగా రాశారు. చాలా మటుకు మాత్రం వ్యాసుల వారి భాగవతాన్ని అనుసరిస్తూ వచ్చారు. అందులో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాము. పోయిన వారము కృష్ణుల వారు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన గృహస్థాశ్రమం ఎలా ఉన్నది, ఆయన భార్యలతో పిల్లలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయాలు చూసుకున్నాము. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. పోయిన వారం మనం చూసుకున్న దాంట్లో 1-2 అందాలు చూద్దాము. ఆయన ప్రతి భార్య ఇంటికి వెళ్ళి వాళ్లతో వాళ్లకు మనసుకి నచ్చినట్టు వాళ్ళకి ఏమి ఇష్టాలున్నాయో అవి తెలుసుకుంటూ వాళ్ళ మనసులు ఎరిగి ఆయన వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఉన్నారు. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఏమి తక్కువ లేదు కదా, దేనికి బాధ లేదు కదా, అంతా బాగుంది కదా అని కనుక్కుంటూ ఉన్నారు. అయితే అంత చేసినా కూడా వాళ్ళని ఏది కావాలో తెలుసుకుంటూ మనసులు ఎరిగి ఆయన వాళ్ళ కోరికలు తీరుస్తున్నా కూడా ఆ విషయాలతో మాత్రం ఆయనకి సాంగత్యం లేదు మానసికంగా. అది ఎట్లా ఉంటాడు, ఆయన ఆ విధంగా ఎట్లా ఉండగలిగాడు అని ఈ ఒక పద్యంలో ఈ వచనంలో చాలా అందంగా చెప్పారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఆయన భార్యలు మన్మధుణ్ణే భస్మం చేసిన శివుడే కళ్ళు తిరిగి పడేంత అందగత్తెలు వాళ్ళు. అయినా కూడా మన కృష్ణుల వారి మనసుని కదిలించలేకపోయారు. ఇక్కడ పరమశివుణ్ణి తక్కువ చేస్తున్నామా, కృష్ణుని ఎక్కువ చేస్తున్నామా అని కాదు. విషయం ఏంటంటే ఉపమానం. దాని మన్మధుణ్ణి మించిన వాడు మన కృష్ణుల వారు. ఎందుకంటే మన్మధుడికి తండ్రి అయి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మన్మధుణ్ణే మనసు కదిలిస్తుంటే ఆయన్ని మసి చేసిన వాడి మనసును కూడా వీళ్ళు కదిలించగలరని 2 విధాలుగా మన కృష్ణుల వారి భార్యల గురించి వాళ్ళు ఎంత అందగత్తలని చెప్పడమే ఆ పద్యం యొక్క ఉద్దేశం. అటువంటి అందగత్తెలు కూడా ఈయన మనసుని కదిలించలేకపోయారు. ఎందుకు అంటే ఈ వచనంలో మనకేం చెప్పారంటే, మరి అదే ఆత్మలో ఉన్న మనము దానితోటి సాంగత్యం పెట్టుకోకుండా ఏదో నేను అన్న అహంకారాలతో ప్రకృతితోటి సాంగత్యం పెట్టుకుంటాము. అదే విధంగా ప్రకృతిలోనే ఉంటూ కూడా దాంతోటి సాంగత్యం పెట్టుకోకుండా ఆయన స్వస్థితిలోనే నిలబడి ఉన్నారు. అది ఆయన స్థితి, ఇది నా పరిస్థితి. అది చూసుకున్నాక చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఇటువంటి విషమ స్థితి నుంచి నేను మళ్ళీ సమస్థితికి, నా స్వస్థితికి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉంటే దానికి ఉపకరణంగా భగవద్ అనుగ్రహంగా వ్యాసుల వారు మనకిచ్చిన ఈ భాగవతము. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక బాధ కూడా అనిపించింది. వాళ్ళు ఆయనని కాముకుడని రథములు సలిపారు. ఆయన స్థితి వాళ్లకు తెలవకపోయేసరికి వాళ్లకు మిగిలింది రతి మిగిలింది. ఆయన స్థితి తెలవకుండా పోయింది. అటువంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఎన్ని అందాలు, ఎన్ని విషయాలున్నాయో ఈ ఘట్టంలో పోతన గారు ఎంత గొప్పగా అందించారో మనకి అవి చూసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఎక్కడ ఆపామంటే, మళ్ళీ వాళ్ళు మొత్తం విన్నారు. శౌనకాది మహర్షులందరూ, మనమందరము శౌనకుడు వెనకాలే కూర్చొని ఉన్నాము. ఆయన అడుగుతున్నారు సూతుల వారిని, అంతా బానే ఉంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్దాం పట్టు, అసలేం జరిగింది. అప్పుడు ఈ పరీక్షిత్
ఉత్తరా గర్భంలో ఉన్నప్పుడు సావబోయి బతికాడు, కృష్ణుల వారు బతికించారని చెప్తావే, ఆ విషయం చెప్పు, మాకు మొత్తం చెప్పు, మొదటి నుంచి చెప్పు, మిగిలించకుండా చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడు మన సూతుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అశ్వత్థామ వేసిన బాణము అగ్ని శిఖలాగా వచ్చి ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిండాన్ని బాధ పెడుతూ ఉన్న సమయంలో ఏం జరిగింది అన్న దగ్గర ఆపాము. అక్కడి నుంచి చూద్దాము. కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి గణింప విందు. నేడు ఈ ఇషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము, నన్ను కావనే అయ్యగలండు. గర్భజనిత ఆపదనెవ్వడెరుంగు దైవమా అని ఆ కడుపులో బిడ్డ ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యు కొడుకు అనుకుంటూ ఉన్నాడు. నెలలు నిండే ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఆ సమయంలో అశ్వత్థామ బాణం వేసేసరికి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రము అది మహా అగ్ని శిఖలతో వచ్చి కాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కడుపులో ఉన్న పిల్లాడు అనుకుంటూ ఉన్నాడు, కుయ్యిడ శక్తి లేదు, కుయ్యి కుయ్యి అని ఏడవడానికి కూడా శక్తి లేదు. ఉదర గోళము లోపలనున్నవాడా, ఉదరం అంటే కడుపు, గోళం అంటే రంధ్రం. ఆ కడుపులో ఉన్నాను నేను, కుయ్యమని ఏడవడానికి కూడా శక్తి లేదు. దిక్కేది, నాకు దిక్కేది నా తల్లి, మా అమ్మగారు తాను అనాథను అని ఎప్పుడు అంటూ ఉంటే, గణింప అనుకుంటూ ఉంటే వింటూ ఉంటాను. మా అమ్మ నన్ను కడుపులో ఉంచుకుని ఈ సమయంలో మా నాన్న చచ్చిపోయాడని చెప్తూ ఉంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ నేను అనాథనని అంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అది చాలా సార్లు విన్నాను. పాపం మా అమ్మ అనాథ, ఆమె కడుపులో ఉన్నాను, ఈ అగ్ని శిఖలాగా వచ్చింది బాణము, నన్ను కాల్ చేస్తుందేమో తెలియట్లేదు, ఏడవడానికి కూడా రావట్లేదు, నాకు దిక్కేది. నేడు ఈ ఇషువహ్ని, ఇషు అంటే బాణము, వహ్ని అంటే అగ్ని, ఈ బాణాగ్నిని వాయుటకు తప్పించడానికి ఎయ్యది మార్గము, మార్గం ఏది? ఈ చిన్న పిల్లాడిని కడుపులో ఉన్నాను, కదలడానికే నాకు అవకాశం లేదు, మాట్లాడడానికి ఏడవడానికి రాదు, లేచి యుద్ధం చేసి ఈ బాణాగ్నిని చల్లార్చడం అవన్నీ నా వల్ల కావు. కాబట్టి దీన్ని ఆపడం చేయడానికి మార్గం ఏది? నన్ను కావన్ ఏ అయ్యగలడు? అయ్య ఆర్య ప్రకృతి, అయ్య వికృతి. నన్ను రక్షించడానికి, కావడానికి అంటే రక్షించడం, నన్ను రక్షించడానికి ఏ దేవుడున్నాడు, ఎవరున్నారు? గర్భజనిత ఆపదను, గర్భంలో పుట్టిన ఈ ఆపదను, కడుపులో ఉండగానే నాకు ఇంత ఆపద కలిగిందే, దీన్ని ఎవ్వడు ఎరుంగు, ఎవరికి తెలుస్తుందిరా దేవుడా? కడుపులో నొప్పి కన్న తల్లికే తెలుస్తుంది, లేదా దైవమా, దేవుడా నీకే తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది దేవుడా అని ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. కడుపులో ఉన్న కష్టము కన్న తల్లికైనా తెలుస్తుంది, లేదా దేవుడికైనా తెలుస్తుంది, ఇంకెవరికి తెలుస్తుంది దేవుడా అని అంటూ ఉన్నాడు. కుయ్యిడ శక్తి లేదు ఉదర గోళము లోపలనున్నవాడ, దిక్కెయ్యది తాను అనాథనని ఎప్పుడు తల్లి గణింప విందును. నేడు ఈ ఇషువహ్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను కావన్ ఏ అయ్య కలండు. గర్భజనిత ఆపదనెవ్వడెరుంగు దైవమా. చిచ్చర కోలవశంబున సచ్చి బహిర్గతుడగాని సమయమునను తానుచ్చలిత గర్భవేదన సత్సును మా తల్లి ఘోర సంతాపమునన్. నేను ఈ కడుపులో ఉండగానే ఈ చిచ్చర కోల, చిచ్చర అంటే అగ్నితో కూడి ఉన్న కోల అంటే బాణం, ఈ అగ్నితోటి, అగ్ని శిఖలతో వచ్చిన ఈ బాణం వశంబున, దీనివల్ల నేను చచ్చిపోయి బహిర్గతుడ కాని సమయమున, లోపల బిడ్డ చచ్చిపోతే బయటికి రాదు ఇంకా, ఆ సమయంలో సి సెక్షన్స్ అవన్నీ చేసి, సిజేరియన్స్ అన్ని చేసి తీసే అవకాశం ఉందో లేదో కూడా తెలీదు.
లోపల ఒకవేళ బిడ్డ చచ్చిపోతే బయటకు వచ్చే ప్రయత్నం చేయదు. ఇంకప్పుడు నేను బయటికి రాకుండా ఉంటే లోపల నేను చచ్చిపోయి తాను మా అమ్మ ఉచ్చలిత గర్భవేదన అంటే లేబర్ పెయిన్స్ వస్తాయో తెలీదు, రాదో తెలీదు. ఆ సమయంలో ఉచ్చలిత కదిలిపోయి తల్లడిల్లిపోయి మా అమ్మ ఒకవేళ లేబర్ పెయిన్స్ వచ్చినా కూడా నేను పుషింగ్ చేయడం అవన్నీ ఉండవు, నేను చచ్చిపోయాను కాబట్టి. ఇంకప్పుడు మా అమ్మ కూడా ఆమె కూడా చచ్చిపోతుంది. నా తల్లి ఘోర సంతాపమున ఆ నొప్పి ఆ బాధ తట్టుకోలేక సగం పిల్లాడు చచ్చిపోయాడని బాధ, సగం కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాకపోతే ఆ లేబర్ పెయిన్స్ టైంలో కష్టం అవుతుంది, అమ్మ చచ్చిపోతుంది. ఎట్లా దేవుడా ఎవరున్నారు నన్ను రక్షించడానికి అని అనుకుంటున్నాడు పిల్లాడు. చిచ్చర కోలవశంబున చచ్చి బహిర్గతుడ కాని సమయమునను తానుచ్చలిత గర్భవేదన చచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్. చెచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు కావవచ్చుననుచు తా ముచ్చటలు చెప్పు సతులకు నిచ్చలు మాయవ్వ నేడు నిజమయ్యడిను అని అనుకుంటున్నాడు. చెరచరా ఒకవేళ బాణాల జ్వాలలు వస్తే కూడా విష్ణుడు శ్రీ మహావిష్ణువు కావవచ్చును, ఆయన రక్షించడానికి వస్తాడు తప్పకుండా అనుచు అంటూ తాను మా అమ్మ ముచ్చటలు చెప్పేది సతులకు, ఆమె స్నేహితురాళ్లకు, మిగిలిన ఆడవాళ్లకు మా అమ్మ చెప్తూ ఉంటే నేను విన్నాను. మా అమ్మ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఒకవేళ ఇటువంటి బాణాలు, అగ్నితో కూడిన బాణాలు అట్లాంటివి ఏమైనా ఏ కష్టం వచ్చినా విష్ణువు ఉన్నాడు కాపాడుతాడని మా అమ్మ సతులకు, ఆమె స్నేహితులకు, వాళ్లకు నిత్యము చెప్తూ ఉండేది. మా అమ్మ అట్లా చెప్తూ ఉంటే నేను విన్నాను. కష్టం వస్తే విష్ణువు ఉన్నాడు కాపాడుతాడని మా అమ్మ అందరికి చెప్తూ ఉంటే నేను విన్నాను. నేడు నిజమయ్యడిను, మా అమ్మ అన్న మాట ఇవాళ నిజమవుతుందో ఏమో. నిజం అవుతుందంటావా? మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది విష్ణువు ఉన్నాడు కాపాడుతాడని. ఇవాళ అంత కష్టం వచ్చింది, ఆమె నమ్మి చెప్పిన మాటలు ఇవాళ నిజమవుతాయా? చెచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు కావవచ్చుననుచు తా ముచ్చటలు చెప్పు సతులకు నిచ్చలు మాయవ్వ నేడు నిజమయ్యడిను. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతింత్రోచి నా కీడా నేడ అభయ ప్రధానమతడు ఊహింపన్ నతత్రాతమున్ కాడా ఎందరి కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో అనుకుంటున్నాడు. రాడా, కష్టం వస్తే ఆ విష్ణు వస్తాడు రక్షిస్తాడని మా అమ్మ చెప్తూ ఉంటే ఇన్నిసార్లు నేను విన్నాను, ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఇంత విన్నాను. ఇప్పుడు రాడా, నా కోసం ఇంత కష్టం వచ్చింది. చూస్తే సమస్త భూతాల్లోపల రాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నవాడు ఇక్కడ ఇచ్చటం లేడా, అంతటా ఉన్నవాడు సమస్త భూతాల్లో ప్రకాశిస్తూ ఉన్నవాడు ఇక్కడ మాత్రం లేకుండా ఉన్నాడా? ముందు రాడా అని అనుకున్నాను, కానీ రావడం ఎక్కడి నుంచి వస్తాడు? ఇక్కడే ఉన్నవాడు, ఆయనకి తెలియట్లేదా? పారుని చిచ్చరము, పారుడు అంటే బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడు అశ్వత్థామ వేసిన చిచ్చరము, ఆ చిచ్చు మన అగ్నితో కూడిన, అమ్ము అంటే బాణం, చిచ్చరము అంటే అగ్నితో కూడిన బాణము, తొలగన్ తప్పించడానికి లీలాగతిన్ లీలగా అవలీలగా తోచి కనిపించి నాకు ఇవ్వడా నేడు అభయ ప్రదానము, అభయాన్ని ప్రదానం చెయ్యడా నాకు అతడు. ఊహింపన్ ఆలోచించి చూస్తే నతత్రాత నమస్కారం చేసిన వాళ్ళని తరింపచేసేవాడు ముందు కాడా? ఇంతకు ముందు ఎన్నిసార్లు నమస్కారం చేసి రక్షించి కాపాడని అడిగిన వాళ్ళని ఎంతమందిని తరింపచేశాడు, కాపాడాడు. అతనే అయి ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా కాకుండా పోయాడా? నాకు అంత మాత్రం అభిప్రాదానం చేయడా? లీలగా వచ్చి ఆ మాత్రం నాకు సహాయం చేయడా? రాకుండా పోతాడా? రావడానికి ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు? అంతటా ఉన్నవాడు కొత్తగా వచ్చేది అవసరం ఉందే. ఇప్పుడు రాకుండా పోతాడా? నాకు అభయం ఇవ్వకుండా పోతాడా? నమ్మిన వాళ్ళని ఎన్నిసార్లు రక్షించాడు, ఎందరి కావడు, ఎంతమందిని రక్షించాడు, ఎన్నిసార్లు రక్షించాడు, ఎంతమందిని రక్షించాడు. ఇవాళ
ఈ ఎడల ఈ సమయంలో ఇప్పుడు మత్ కర్మంబు నా కర్మ తానెట్టిదో, నా కర్మ ఎట్లా ఉందో. ఆయన అంతటా ఉన్నవాడు, అన్ని భూతాల్లో ఉన్నవాడు, సమస్త ప్రాణుల్లో వెలుగుతూ ఉన్నవాడు, ఎక్కడ లేకుండా పోయాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. లీలగా వచ్చి ఈ కష్టం తొలగించలేడా, నాకు అభయ ప్రదానాన్ని ఇవ్వలేడా, నమస్కారం చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు కాపాడుతూ వచ్చాడు. నాకు చెయ్యలేకుండా పోయాడు, ఆయన చెయ్యలేదు నాకంటే నా కర్మ అట్లా ఉందనుకోవాల్సిందంతే. ఆయన చెయ్యడని కాదు, ఆయన లేడని కాదు, ఆయన రాడని కాదు, నా కర్మ అట్లా ఉందని అనుకోవాల్సిందే ఇంకంతే అని అనుకుంటున్నాడు ఆ పిల్లడు. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతింతోచి నాకీడా నేడ అభయ ప్రధానమతడు ఊహింపన్న తత్రాతం మున్ కాడా ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున అని అనుకుంటూ, గతాగత ప్రాణం ఉందా పోయిందా అర్థం కాకుండా ఉంది ఆ పిల్లాడికి. అట్లాంటి సమయంలో భ్రూణగతుడై కడుపులో ఆ పిండంలో ఉన్నాడు వాళ్ళ తల్లి గర్భంలో. అటువంటి స్థితిలో ఉన్న ఆ శిశువు చింతించు, ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకెంపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్ర దేహుడు ఒక్క గద చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించిన వేళయందు. ఆ విధంగా ఆ కడుపులో ఉన్న పిండం అనుకుంటూ ఉంటే మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి, మేఘంలో ఉన్న క్రొమ్మెరుగు, కొత్త మెరుగు, లేత మెరుపు తీగలాగా మేని పైన ఉన్న, ఆయనేమో మేఘంలాగా ఉంటే నల్లటి కారు మేఘము, వెలుగులతో నిండి ఉన్న కారు మేఘంలాగా ఆయన ఉంటే, మెరుపు తీగలాగా ఆయన పైన పచ్చని పటము, పసుపచ్చని పట్టు పుట్టమంతా కట్టుకున్నవాడు గండభాగంబుల, ఆయన చెక్కిళ్ల పైన కాంచనము బంగారము మణిమయము మణులతో కూడిన మకర కుండలాలు చెవులకుంటే, ఆ చెవులకున్న బంగారపు మణులు పొదిగిన బంగారపు మకర కుండలాల కాంతి ఆయన గండభాగం మీద చెక్కిళ్ల మీద పడుతూ ఉంటే, ఆ విధంగా మలయువాడు అవి వ్యాపిస్తూ ఉన్నాయి. సన్నగా గీతలు గీసినట్టు ఆ రత్నాల కాంతులన్నీ ఆయన బుగ్గల మీద పడుతూ ఉంటే, శరవాహ్ని నడగించు సంరంభమున చేసి, ఆ శరము బాణము యొక్క వాహ్ని అగ్నిని అడగించు, అణిచిపెట్టాలని సంరంభంతో, ఆ తొందరతోటి, త్వరతోటి ఆయన రావడం చేసి, దానివల్ల ఆయన కన్నుల నునుకెంపు కలుగువండి, కళ్ళల్లో కొంచెము ఎరుపు జీరొచ్చింది. ఆ తొందర ఉంది ఆయనకి. ఆ బాణ అగ్ని ఈ పిల్లాన్ని ఏమైనా చేసే లోపల ఆ బాణాగ్నిని ఆపాలన్న త్వరతో ఆయన కన్నులు ఎరుపెక్కి ఉన్నాయి, చిరు కెంపులతో ఉన్నాయి చివర్లు ఆయన కన్నులు. బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంతో ఉన్నవాడు. బాల అర్కుడంటే అప్పుడే ఉదయిస్తున్న బాల సూర్యుడు, ఆ మండలము సూర్య మండలము, దానికి ప్రతిమానము సమానమైన రత్నములతో, హాటకం అంటే బంగారంతో తయారు చేసిన కిరీటము తల మీద విరాజిల్లుతూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే, ఆ విధంగా ఉన్నవాడు. కంకణాలు, చేతులకు వేసుకున్న మురుగులు అట్లాంటివి, సింహమూతి కడియాలు అటువంటివి, అంగదాలు అంటే భుజకీర్తులు అటువంటివి, వనమాలికలు, పూలమాలలు,
తులసి మాలలు మెళ్ళో వేసుకున్నవాడు, ఆ విధంగా విరాజమానుడు, రాజిల్లుతూ ఉన్నవాడు, ప్రకాశిస్తున్నవాడు వెలుగులతో, అసమానుడు, ఆయనకి సమానమన్నవాడు ఇంకొకడు లేడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయన అందుకే అద్వితీయుడు. ఆయన అంగుష్ట మాత్ర దేహుడవుచు, అంగుష్టం బొటని వేలంత మాత్రం శరీరంతో ఒక్క గదను చేతదాల్చి చేతిలో పట్టుకొని నేత్రోత్సవముగా, కళ్ళ పండగగా విష్ణువు ఆ వేళ యందు, ఆ సమయంలో ఆవిర్భవించాడు. అక్కడే ఉన్నవాడు అక్కడ ఆ రూపాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన అసలు రూపాన్ని కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఆయన అనుకుంటే అయిపోతుంది పని. కానీ ఈ పిల్లాడు చూసుకుంటున్నాడు కాబట్టి తెలియాలి, తెలిసేటట్టు కనిపిద్దాం అనుకున్నారు ఆయన ఎందుకో. ఈ మొత్తం పచ్చటి పట్టుపుట్టాలు కట్టుకొని, కిరీటం పెట్టుకొని, ఘన కిరీటము, చక్కటి మురుగులు, అంగదాలు, కేయూరాలు, అవన్నీ భుజకీర్తులన్నీ పెట్టుకొని, వనమాలికలన్నీ ధరించి, మకర కుండలాలు చెవులు చివర్ల నుంచి ఊగుతూ ఉంటే, వాటిలో నుంచి రత్న కాంతులు బుగ్గల మీద వ్యాపిస్తూ ఉంటే ఆయన గద పట్టుకొని ఆ వేళ అక్కడ ఆవిర్భవించారు, ఆయన ఉద్భవించారు. ఆయన ఇంకోసారి కూడా ఇట్లా చేస్తారు. మన పోతన గారి భాగవతంలోని తర్వాత గజేంద్ర మోక్షంలో, అక్కడ అంతటా ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు. కానీ ఆయన మనసులో అనుకుంటే ఇక్కడ అయిపోయేది, ఆ గజేంద్రుడికి మోక్షం కలిగేది. కానీ ఆయన కనిపించాలనుకున్నారు, ఆయన ఆ రూపంలో వచ్చారు. ఇక్కడ కూడా ఈ రూపంతో వచ్చారు. ఆయన రూపం తీసుకొని రావాల్సిన అవసరం లేదు, పని అయిపోతుంది. కానీ మన కోసం వచ్చారు. అవి తలుచుకొని తలుచుకొని శ్రవణంతో, మననంతో, ధ్యానంతో మనము కూడా ముక్తి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రూపంలో వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని అనుకున్నాడా అక్కడ కడుపులో ఉన్న పిండము, ఇన్ని అనుకున్నాడా అంటే అనుకుంటారు. మనకు భాగవతంలోనే తర్వాత ఇంకో చోట వస్తుంది, ఏ విధంగా ఎన్నో నెల ఉన్నప్పుడు మనకు పాత జన్మల జ్ఞాపకాలు ఉంటాయి, ఎన్నో నెల అయితే మనకు విషయాలన్నీ తెలుస్తుంటాయి, ఎన్నో నెల మతిమరుపు వస్తుంది. ఆ విషయాలన్నీ చాలా విపులంగా రాసి పెట్టారు. అది వచ్చినప్పుడు చూసుకుందాం. 10వ నెల 5-6 నెలల తర్వాత తెలుస్తూ ఉంటుంది, 7వ నెల కూడా తెలుస్తుంది, 8వ నెల మర్చిపోతాం అనుకుంటాం, మళ్ళీ 9వ నెల మొత్తం గుర్తుంటాయి, 10వ నెల మళ్ళీ పుట్టిన తర్వాత అని మర్చిపోతాం. అట్లా ఉంటుంది. ఈ సమయంలో ఆ పిల్లాడికి తెలుస్తూ ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి, చాలా విషయాలు గుర్తుకుంటాయి. కాబట్టి ఆయనకి గుర్తున్నాయి. ఆయన అనుకుంటూ ఉంటే, అనుకుంటూ ఉన్న వాడికి కనిపించాలని ఆయన రూపంతో ఆవిర్భవించారు, గద చేత పట్టుకొని వచ్చారు. మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు, గండభాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు, శరవాహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకెంపు కలుగువాడు, బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాడు, కంకణాంగద వనమాలికా విరాజమానుడు, అసమానుడు, అంగుష్టమాత్ర దేహుడు, ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించన్ అవ్వేళయందో. నేత్రోత్సవముగా, కళ్ళకు పండగగా వచ్చారు ఆయన. ఇట్లు భక్త పరాధీనుండైన పరమేశ్వరుండు ఆవిర్భవించి మంచు విరించు మార్తాండు చందంబున శిశువునకు దశ దిశలన్ తన చేతి అఖండిత మహోల్కా సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగా చిరచిరం తిప్పి విప్రుని చిత్సరమ్ము వేడిని పోడిమి చెరచి డింభకుని పరితాప విజృంభణంబు నివారించి గర్భంబు కందకుండన్ అర్భకునికి ఆనందంబు కల్పించిన. ఇట్లు ఈ విధంగా భక్త పరాధీనుండైన, భక్తులకు పరాధి ఆయన ఎందుకు వచ్చారు, ఆవిర్భవించడం ఎందుకు, ఆయన చేయదలుచుకుంటే ఎక్కడైనా ఉండి చేయొచ్చు, అంతటా ఉన్నారు, ఎక్కడైనా ఉండడం ఎందుకు, అంతటా ఉన్నారో పని అయిపోయేది. కానీ భక్తులకు ఆయన పరాధీనులై ఉంటారు. అసలైతే ఆయన స్వవశ, స్వవసి, వ్యాపి అని నామాలన్నీ పెట్టుకున్నారు విష్ణు సహస్రంలో. కానీ ఇక్కడ ఆయన వశంలో ఆయన ఉండేవారు కూడా పరవశులై ఉంటారు, పరాధీనులై భక్తులకు చూద్దామనుకుంటే కనిపిస్తారు, చూసే శక్తి వాళ్ళకు ఆ యోగ్యత ఉంటే కనిపిస్తారు.
అటువంటి పరమేశ్వరుడు ఆవిర్భవించి పుట్టి ఆ రూపం తీసుకొని మంచు విరియించు, మనసుని కరిగించే మార్తాండు సూర్యుడిలాగా ఆ చందంబున ఆ విధంగా శిశువునకు ఆ పిల్లాడికి దశ దిశలను 10 దిక్కులు ఆ శిశువు చుట్టూ పైన కింద అంతటా గిరగిరా గిరగిరా చిరచిర అని రాశారు ఆయన. చిరచిర తన చేతి ఖండితం కాని అఖండితమైన మహా ఉల్కా సన్నిభం, ఉల్కలాగా, ఇది పిడుగుపాటులాగా కూడా కాదు, ఉల్కలాగా, మెటియోర్ లాగా, కామెట్ లాగా ఉన్న ఆ గదా దండాన్ని ఆయన మండలాకారంగా, రౌండ్ గా, గుండ్రంగా తిప్పుతూ, గిరగిరా తిప్పుతూ ఆ పిల్లాడి చుట్టూ తిప్పి విప్రుని చిచ్చరమ్ము, విప్రుడు మన అశ్వత్థామ వేసిన చిచ్చర అమ్ము, ఆ అగ్నితో కూడిన బాణాన్ని, దాని యొక్క వేడిమి, దాని వేడి, ఆ పోడిమి, దాని అందాన్ని, ఆ బాణం అందాన్ని, దాని వేడిని, వాటిని చెరచి పాడు చేసి డింభకుని ఆ పిల్లాన్ని వాడి యొక్క విజృంభిస్తున్న పరితాపం బాగా అన్ని విధాలుగా తపించిపోతున్నాడు పిల్లాడు. ఆ బాధని నివారించి తప్పించి గర్భంబు ఆ శిశువు కడుపులో ఉన్న బిడ్డ కందకుండా అర్భకుడికి, ఆ పిల్లాడికి ఆనందాన్ని కల్పించారు. ఆయన ఇన్ని పనులు చేశారు ఒకటేసారి. ఇక్కడ ఆ శిశువుకు 10 దిక్కులు, ఆ శిశువు చుట్టూ ఆయన చేతిలో ఉన్న ఈ గదాదండాన్ని చిరచిరా తిప్పుతున్నారు. ఆ చుట్టూ ఉన్న ఆ చిచ్చరమ్ముని, దాని వేడినంతా చెరుస్తూ ఉన్నారన్నప్పుడు, ఇప్పుడే చదువుతున్నప్పుడు నా మనసులో ఒక భావన కదిలింది. ఏదో చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి దిష్టి తగలకుండా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, పెద్దవాళ్ళు చుట్టూ దృష్టి తిప్పి అవతల పడేస్తారు. ఆ రకంగా వీళ్ళు దృష్టి తీయడం కాదు, మన పరీక్షకి భగవంతుడే ఆయన గదాదండంతో ఇటువంటి చెడు దృష్టి పడకుండా ఆపారు ఆయన. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. సరే, ఆ తర్వాత గద చేయబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని తుత్తురుముగా భంజించి రక్షించుని సదయుండు ఎవడోకో అటంచు మదిలో చర్చించుచున్ శావకుండు ఎదురై చూడనదృశ్యుడయ్య హరి సర్వేశుండు విప్రోత్తమా అని మన శౌనకుల వారిని, మన సూతుల వారు పిలిచి ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా గద చేయబట్టి, గద పొచ్చుకొని వచ్చారు ఆయన. పరిభ్రమించుచు ఆ శిశువు పిండం చుట్టూ, ఇప్పుడు పిండం ఎంత ఉంటుంది పుట్టకన్నా ముందు, ఏదో మన 2 అరచేతుల్లో ఇట్లా పట్టుకుంటే సరిపోయినంత ఉందనుకోండి. ఈయనేమో అంగుష్ట మాత్ర దేవుడు, ఈయనే అంగుష్ట మాత్రంగా బొట్న వేలంత ఉంటే ఈయన చేతిలో ఉన్న గద ఎంత ఉంటుంది, అది ఇంకా బుజ్జిగుంటుంది. అంత చిన్న రూపంలో అంత చిన్న గద పట్టుకొని ఈ శిశువు చుట్టూ తిరుగుతూ, పైగా అదృష్టం, అసలు పరీక్షకు పట్టిన అదృష్టం ఎవరికి పడుతుంది. ఈ శిశువు చుట్టూ తిరుగుతూ పరిభ్రమించుతూ ఆ గదాఘాతంతో దుర్భయప్రదమై మహా దుర్మార్గమైన భయాన్ని కలిగిస్తూ వస్తూ ఉన్న ఆ శర అగ్ని, ఆ అగ్నిని తురుము దాన్ని ఆ విధంగా తురిమి, దాన్ని భంజించి, దాన్ని మొత్తం ఆ అగ్నినంతా మొత్తం తరిగేసి రక్షిస్తూ ఉన్న నా చుట్టూ తిరుగుతా. పిల్లాడు చూసుకుంటున్నాడో ఏమో, కళ్ళని తిప్పుతూ, కడుపులో ఎంత ప్లేస్ ఉందో తిరగడానికి. కానీ ఆ శిశువు ఆయన చుట్టూ ఈ చిన్న అంగుష్ట మాత్రంతో, ఒక బొట్న వేలంతున్న ఒక చిన్న అందమైన రూపము, భగవద్ రూపము, ఆ చిన్న గదతో తన చుట్టూ తిరుగుతుంటే మొత్తం తిరిగి చూసుకుంటున్నాడో ఏమో, తిరగలిగినంత. ఇంత అందంగా ఉన్నాడే, ఈ గద పుచ్చుకొని వచ్చి నా చుట్టూ తిరిగి ఇంత ఫాస్ట్ గా తిరుగుతూ ఈ మొత్తం అగ్నినంతా మొత్తం లేకుండా చేశాడే. ఈ సదయుడు, దయతో కూడిన వాడు, ఈ ఎంత గొప్ప దయా గుణం కలిగిన వాడు ఎవరు అని అటంతూ మదిలో, మనసులో ఆలోచిస్తూ ఆ సేవకుడు, ఆ పిల్లాడు ఎదురై చుట్టూ చూసుకుంటున్నాడు. ఇంకా ఆ అగ్ని
కనిపిస్తూ ఉన్నది. దాని చుట్టూ ఇతను తిరుగుతూ ఆ చిన్న బొట్న వేలంతా దేవుడు దాన్ని ఆపుతూ ఉంటే చూసుకున్నాడు. ఇంకా ఎవరు అసలు అంత ఫాస్ట్ గా తిరుగుతుంటే పాపం అంత వేగానికి సరిగా కనిపించాడో లేడో, ఈయన కూడా మెరుగులాగా తిరిగి ఉంటాడు. ఒక్క నిమిషం ఆగితే చూద్దామని చెప్పి ఎదురై చూద్దాము అని అనుకుంటే మన హరి సర్వేశుడు అదృశ్యుడైపోయాడు, కనిపించలేదు. ఇంకా దృశ్యం లేకుండా ఆయన మళ్ళీ దృశ్యమానం కాకుండా ఆయన అదృశ్యమైపోయారు. గద చేయబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని తుత్తురుముగా భంజించి రక్షించు నీ సదయుండెవ్వడకో ఎటంచు మదిలో చర్చించుచున్ శాపకుండెదురై చూడన్ అదృశ్యుడయ్యే హరి సర్వేశుండు విప్రోత్తమా. ఆ తర్వాత ఘట్టము పరీక్షిత్తు పుట్టడం అది చూసుకుందాము. అంతన్ అనుకూల శుభగ్రహోదయంబును సర్వగుణోత్తర ఫలసూచకంబును అయిన శుభలగ్నమునందు పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసుర వర్గంబు రప్పించి పుణ్యాహంబు చదివించి జాతకర్మంబులు చేయించి కుమారు జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయ అనేక గ్రామంబులను స్వాదు రుచి సంపన్నంబులైన అన్నంబులు ఇడిన వారలు తృప్తులై ధర్మపుత్రునకు ఇట్లనిరి. అంతా ఇంకప్పుడు అనుకూల శుభ గ్రహ ఉదయంబును, అనుకూలమైన శుభమైన గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో సర్వగుణాలు కలిగిన ఉత్తర ఫలాన్ని, అంటే తర్వాత ఇంకా భవిష్యత్తులో ఆయన జీవితం ఎట్లా ఉంటుంది అన్న ఫలితాలు చూసుకుంటాం కదా, భవిష్యత్ ఫలితాలు. వాటిలో చూస్తే సర్వగుణాలు ఉన్నాయని సూచిస్తూ ఉన్న శుభ లగ్నంలో పాండవుల వంశోద్ధారకుడు అయిన కుమారుడు జన్మిస్తే అప్పుడు ధర్మనందనుండు మన ధర్మరాజు గారు ధౌమ్యుడు మొదలైన భూసుర వర్గం మన బ్రాహ్మలందరినీ పిలిపించి పురోహితులను అందరినీ పుణ్యాహంబు చదివించి ఆ పుట్టిన సమయంలో చేయవలసిన జాత కర్మాలన్నీ చేయించి కుమారుడి యొక్క ఆ పిల్లాడి యొక్క జన్మ మహోత్సవ కాలంబున ఆయన జన్మ గొప్ప ఉత్సవం చేశాడు. ఆయన మొత్తం అందరికీ కలిపి ఒక్కడే ఉన్నాడు మన పరీక్షిత్. కాబట్టి అందరికీ ఒక్కడే ఉన్నాడు. మొత్తం పాండవ వంశానికి ఉద్ధారకుడు, పాండవ వంశాన్ని ఉద్ధరించడానికి ఈయనొక్కడున్నాడు. కాబట్టి గొప్ప ఉత్సవం మహోత్సవం చేశాడు ఆయన పుట్టాడని చెప్పి. ఆ కాలంలో ఆ సమయంలో భూసురులకు బ్రాహ్మలకు విభవంతో కూడిన గొప్ప ఐశ్వర్యాలతో అభిరామములైన వాళ్లకు కావలసిన వాళ్ళు సంతోషించే వాళ్ళ మనసులకు నచ్చే గోవులు, భూమి, హిరణ్యం, బంగారము, హయములు ఏమేం కావాలో వాళ్ళకు అభిరామములు, వాళ్ళు సంతోషించేవి వాళ్ళకి ఏమేమి కావాలో అవి తెలుసుకుని ఆయన అనేక గ్రామాలను కూడా ఆయన వాళ్లకు ప్రదానం చేశాడు. ఆ తర్వాత స్వాదు రుచికరమైనవి చక్కటి విందు భోజనాలన్నిటినీ రుచి సంపన్నాలైన అన్నాలను ఆయన ఇడిన పెడితే ఆ భోజనాలన్నీ చేసి వారలు తృప్తులై చాలా తృప్తి పొంది ధర్మపుత్రుడితో ధర్మరాజుతో ఇట్లా అన్నారు వాళ్ళు. అప్పుడు చక్కటి లగ్నంలో మంచి గ్రహాలున్న స్థితిలో మన పిల్లాడు పుట్టాడు. గొప్పగా జాతకర్మలన్నీ చేయించి ఆయన దానాలన్నీ చేయవలసినవన్నీ చేశాడు. అప్పుడు బ్రాహ్మణ ఆయనతో ఏమంటున్నారంటే, ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలత నొందనీక విష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించే కావున నృపాలక శాబకుడు ఇంకా శాత్రవాంతకుడగు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై అని వాళ్ళు నామకరణం చేశారు. ఆ పిల్లాడికి 2 పేర్లు పెట్టారు. ఒకటేంటంటే
శాస్త్రవాంతకుడు, ఒకటి విష్ణురాతుడు. వాటి గురించి చూద్దాం. ప్రకటిత దైవయోగమున దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ యోగం వల్ల ఈ కురు సంతతి మొత్తమే అంతరించిపోకుండా, ఒకవేళ ఆ విధంగా జరిగితే ఎంత కలత చెందేవాళ్ళో, ఎంత వైక్లభ్యం ఉండేదో, అది కలగనీక ఆ విధంగా వందనీయక ప్రభవిష్ణుడు ఎప్పుడెప్పుడు కావాలంటే అప్పుడప్పుడు నేను సంభవిస్తానని చెప్పిన వాడు మళ్ళీ మళ్ళీ ప్రభవిస్తూనే ఉండేవాడు. అప్పుడు ఆవిర్భవించి విష్ణుడు ఆ విధంగా అనుగ్రహించి శాబకుణ్ణి, పసిపిల్లాన్ని బ్రతికించాడు. కాబట్టి ఓ రాజా నృపాలక, ఈ పిల్లాడు శాబకుడు ఇంకిప్పటి నుంచి ఆయన శాస్త్రవాంతకుడు, శత్రువులను అంతం చేసేవాడు అన్న పేరుతో ఉంటాడు అని శాస్త్రవాంతకుడు అని ఒక పేరు పెట్టారు. తర్వాత విష్ణురాతుడు, ఎందుకు అంటే విష్ణువు చేత రక్షింపబడ్డాడు. రాతుడు అంటే రక్షింపబడ్డాడు, విష్ణువు చేత రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణురాతుడు అని ధాత్రి ఈ భూమి మీద ప్రసిద్ధికి నెక్కు ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటాడు, పూజ్యుడై ఉంటాడు, అందరూ గౌరవిస్తారు అని వాళ్ళు 2 పేర్లు చెప్పారు. కురు సంతతి మొత్తం అంతరించకుండా ఆ సమయంలో ఆవిర్భవించి విష్ణువు ఆయన్ని రక్షించినందుకు విష్ణురాతుడు, పైగా ఈ శత్రువులని అశ్వత్థామ వేసిన చిచ్చర కోలని కూడా తప్పించుకొని పుట్టాడు కాబట్టి, శత్రువులని అంతం చేస్తూ పుట్టాడు కాబట్టి శాస్త్రవాంతకుడు అని 2 పేర్లు పెడదామని వాళ్ళు నామకరణం చేశారు. ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకుందాం, ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాము. రాతుడు అంటే రక్షింపబడ్డవాడు అని ఒక అర్థము, రాతుడు అంటే ప్రాప్తుడు అని కూడా అర్థం ఉంది. విష్ణువు చేత రక్షింపబడ్డాడు ఎందుకంటే ఆ కడుపులో ఉన్నప్పుడు ఆయన చచ్చిపోకుండా విష్ణువు రక్షించాడు, అదొక అర్థం ఉంది. ఇంకొకటి విష్ణువుని ప్రాప్తించుకున్నవాడు, ఆ భగవత్ ప్రాప్తి పొందినవాడు ఆయన. తర్వాత ఈ మొత్తం భాగవతం అయిపోయిన తర్వాత ఆయనట్టు భగవదైక్యం పొందాడు కాబట్టి విష్ణురాతుడు అవుతాడు అని వాళ్ళు ఆ పేరు పెట్టారు. వాళ్ళు విష్ణురాతుడు అని పేరు పెట్టేటప్పుడు వాళ్ళు తెలిసే పెట్టారో తెలియక పెట్టారో అని అనుకోవడానికి కూడా లేదు, వాళ్ళు ఆయన జాతకం చూసే పెట్టారు. కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని పొందుతాడు కాబట్టి ఆయన పేరు విష్ణురాతుడు అని పెట్టారు. అట్లానే అశ్వత్థామ అన్న శత్రువుని అంతం చేస్తూ పుట్టాడు కాబట్టి శాస్త్రవాంతకుడే కాదు, ఆయనలో ఆ లక్షణం ఉండాలి. శత్రువులను, అంతఃశత్రువులు, కామక్రోధాదులను, మిగిలిన వాటిని అంతం చేయగలిగే శక్తి ఉంటేనే, ఆ సిద్ధ స్థితిలో ఉన్నప్పుడే భగవంతుడిని పొందగలరు. విష్ణురాతుడు అవ్వాలంటే శాస్త్రవాంతకుడు అవ్వవలసే ఉంటుంది. శత్రువులని, తనలో ఉన్న కోపాలని, కోరికలను, వాటిని, భయాలని, మిగిలిన వాటిని అంతం చేసుకోలేక ఉన్నవాడు ఇక్కడే ఉంటాడు నాలాగా భూమి మీద. వాటిని అంతం చేసుకున్నవాడే విష్ణురాతుడు అవుతాడు. కాబట్టి శాస్త్రవాంతకుడే విష్ణురాతుడు అయ్యేది ఎప్పుడైనా. ఆ విధంగా అవుతాడు నీ మనవడని వాళ్ళు ఆశీర్వదించి ఆ పేర్లు ఆయనకి ఉంచారు. ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతికి అంతరింపగా వికలతనొందనేక విష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించె కావున నృపాలక, శాపకుడింక శాస్త్రవాంతకుడు అగు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధికి నెక్కు పూజ్యుడై అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముడు ఇట్లనే. భూదేవతలలో ఉత్తములు మన ధౌమ్యుడు మొదలైన పురోహితులు, వాళ్లతో నరదేవోత్తముడు, నరులకే ఉత్తముడైన వాడు నరదేవుడు అంటే రాజు, రాజులలోనే ఉత్తముడైన వాడు ధర్మరాజు. ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు వాళ్ళని. వాళ్ళు ఆ విధంగా నామకరణం చేసిన తర్వాత వాళ్లతో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ధర్మరాజు. ఓ పుణ్యాత్మకులారా, నా పలుకు మీరు ఊహింపుడా మ్రొక్కెదన్. మా పెద్దల్ శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై
ఈ పిన్నాతడు వారి బోలెడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే అని అడిగాడు. జాతకం చూసి చెప్తున్నారు కదా, వాళ్ళు జాతకాలు రాస్తున్నారు. మన విష్ణురాతుడికి వాళ్ళు జాతకం రాస్తూ ఉన్న సమయంలో ఆయన అక్కడే కూర్చున్నాడు. మన ధర్మరాజు గారు అందరూ కూర్చుని ఉంటారు, ఆ పిల్లాడి తాతలందరూ. అందులో ధర్మరాజు అడుగుతున్నాడు, ఓ పుణ్యాత్మకులారా, ఓ పురోహితులారా, దామిడు మొదలైన వాళ్ళతో ఆయన ఏమంటున్నారంటే, నా పలుకు మీరు ఊహింపుడా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు ఊహించి అంటే ఆలోచించి చెప్పండి, వాడి జాతకం చూసే చెప్పండి అయ్యా, మ్రొక్కేదాన్ని మీకు నమస్కారం చేస్తాను, ఒక విషయం అడుగుతాను, వాడి జాతకంలో ఇది రాసి పెట్టుందా? మా పెద్దలు శృతకీర్తులై, మా పెద్దవాళ్ళు మాకన్నా పైన వాళ్ళు, మా పూర్వీకులందరూ శృత కీర్తులు, వాళ్ళ కీర్తి ఇంకా వింటూనే ఉంటాం, అంత గొప్ప వాళ్ళు మా వాళ్ళందరూ. సదయులు వాళ్ళు, దయతో కూడిన వాళ్ళు, దయామయులు. ఆ విధంగా వాళ్ళు రాజర్షులై, రాజులుగానే ఉండిపోలేదు, వాళ్ళు రాజులలో కూడా ఋషులై ఉన్నారు, ఆ విధంగా మన్నారు, ఆ విధంగా బ్రతికారు మా వాళ్ళు. మా పూర్వీకులు రాజర్షులై, రాజర్షుల వలె బ్రతికారు, వాళ్ళు గొప్ప దయామయులై ఉన్నారు, వాళ్ళ కీర్తి ఇప్పటికి కూడా వింటూ ఉంటాం, అటువంటి వాళ్ళు మా పెద్దలు. అటువంటి వంశంలో పుట్టాడు వీడు, ఈ పిన్నాతడు, ఈ పిల్లవాడు. వారిని పోలెడి గదా, వీడు కూడా, మా పిల్లాడు కూడా మా పెద్దల లాగానే అదే విధంగా గొప్ప కీర్తితో, గొప్ప హృదయంతో, గొప్పగా ఋషిలాగా బ్రతుకుతాడు కదా. దానికన్నా ముఖ్యంగా ఎల్లప్పుడూ మాధవ శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించుని, ఎప్పుడు వాడు మాధవుడి యొక్క పాదాంబుజాల మీద భక్తి కలిగి బ్రతుకుతాడు కదా. భగవత్ భక్తి వాడు మానకుండా భగవత్ పాదాలను ఆశ్రయించి వాడు బ్రతికినంత కాలం అదే విధంగా బ్రతుకుతాడా లేదా, అది చూడరే, అది చూసి చెప్పండి అని వాళ్ళని అడిగాడు. ఓ పుణ్యాత్మకులార, నా పలుకు మీరూహింపుడా, మ్రొక్కెదన్ మా పెద్దల్ శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై, ఈ పిన్నాతడు వారి బోలెడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే అని అడిగాడు. అనిన విని నరేంద్ర, భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని సందంబున ప్రజల రక్షించు, శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండగు, డేగ వెంటనంటిన బిట్టుభీతంపై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబి చక్రవర్తి రీతి శరణ్యుండును వితరణ ఖనియూనగు, దుష్యంత సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతి వర్గంబులకు యజ్వులకు అనర్గళ కీర్తి విస్తరించు, ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు, కీలి పోలిక దుర్ధర్షుండగు, సముద్రుని తెరంగున దుస్తరుండగు, మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు, వసుమతి ఓలే అక్షయక్షాంతియుక్తుండగు, భానునిలాగున ప్రతాపవంతుండగు, వాసుదేవు వడుపున సర్వభూతహితుండగు, తల్లిదండ్రుల మాడ్కి సహిష్ణుండగు మరియును అని ఆయన, మన ధౌమ్యుల వారు, ఆయనతో పాటున్న మిగిలిన పురోహితులు, బ్రాహ్మలందరూ చెప్తూ ఉన్నారు. ఈయన అడిగిన ప్రశ్నకి ధర్మరాజు చాలా ముఖ్యంగా 2 ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి వాళ్ళు జవాబు చెప్తున్నారు. వాడి జాతకం ఎట్లా ఉంటుందో చెప్పమని అడిగితే, నరేంద్ర, భవదీయ పౌత్రుడు నీ మనవడు మనుపుత్రుడైన ఇక్ష్వాకుడి చందంగా, ఆయనలాగా ఇక్ష్వాకుడిలాగా ప్రజలను రక్షిస్తాడు. శ్రీరామచంద్రమూర్తిలాగా ఆ భంగి, ఆ విధంగా బ్రహ్మణ్యుడై ఉంటాడు, వేదాలన్నీ చదువుకుంటాడు, వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు, వేదాలని కాపాడుతూ ఉంటాడు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. సత్య ప్రతిజ్ఞుండు అగు, సత్య వాక్ పరిపాలన చేస్తాడు శ్రీరామచంద్రమూర్తిలాగా. డేగ వెంటనంటిన బిట్టు భీతంపై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబి చక్రవర్తి రీతి, డేగ వెంటాడుతూ ఉంటే, వెంటబడి వస్తూ ఉంటే తినడానికి
బిట్టుభీతంపై, బిట్టు అంటే చాలా ఎక్కువగా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చిన కపోతము పావురంలాగా, అటువంటి పావురాన్ని కాపాడిన శిబి చక్రవర్తి రీతి. ఆ పావురాన్ని తినడానికి డేగ వెంటబడి వస్తూ ఉంటే పావురం వచ్చి ఏడిస్తే దాన్ని శివి చక్రవర్తి ఏ విధంగా కాపాడాడో ఆ విధంగా శరణ్యుడు ఆశ్రయించిన వాళ్ళని రక్షించేవాడవుతాడు నీ మనవడు. వితరణ ఖని, దానాలు చేయడంలో శివి చక్రవర్తి లాంటి వాడు. కావాలంటే తన శరీరంలోని మాంసాన్నైనా కోసిస్తాడు, వెనకాడడు. దుష్యంత సూనుడంటే కొడుకు, దుష్యంతుడి కొడుకైన భరతుడి పగిది ఆ విధంగా సోమ అంటే చంద్రుడు, అన్వయం అంటే వంశం. చంద్రవంశంలోని జ్ఞాతి వర్గం మొత్తం బంధువులు, చంద్రవంశం వాళ్ళందరికీ, యజ్వలకు యజ్ఞాలు చేసిన వాళ్ళందరికీ అనర్గళమైన కీర్తిని విస్తరింపజేస్తాడు. చంద్రవంశ కీర్తిని ఆయన ఎంతో గొప్పగా వ్యాపింపజేస్తాడు. ధనంజయుడు అంటే వీళ్ళ తాతగారు అర్జునుడు కార్తవీర్యుల కరణి వాళ్ళ విధంగా ధనుస్సును ధరించిన వాళ్ళలో అగ్రేశ్వరుడు అవుతాడు. వాళ్ళ తాతగారు అర్జునుడు కార్తవీర్యులాగా గొప్ప ధనుర్ధారి అవుతాడు. కీలి అంటే కీలలతో, అగ్ని కీలలతో ఉన్నవాడు అగ్ని. ఆ అగ్ని పోలిక దుర్ధర్షుండు తట్టుకోలేనంత ప్రకాశంతో ఉంటాడు. ఎవరు ఆయన దగ్గరికి రాలేరు, శత్రువులు వస్తే మాడిపోతారు. సముద్రుడి తెరంగున, సముద్రుడిలాగా దుస్తరుడు, తరించడం కష్టం, దాటలేని వాడవుతాడు. మృగేంద్రంబు కైవడి, మృగరాజు సింహంలాగా విక్రమశాలి, పరాక్రమం కలిగి ఉంటాడు. సింహం వంటి పరాక్రమం ఉంటుంది. వసుమతిలాగా భూదేవి అంత అక్షయ క్షాంతి, ఇంకా తరగని సహన శక్తి ఉంటుంది ఆయనకి, తరగని సహనముతో కూడి ఉంటాడు. భానుని లాగున సూర్యుడిలాగా ప్రతాపవంతుడై అందరినీ తపింపజేయగలిగిన శక్తితో ఉంటాడు. వాసుదేవుడి వడపున శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా సర్వభూత హితుడై ఉంటాడు. అందరినీ కాపాడుతూ అందరి హితము కోరుకుంటాడు. ఆయన తల్లిదండ్రుల మాడికి వాళ్ళ అమ్మగారు ఉత్తరాదేవి, వాళ్ళ నాన్నగారు అభిమన్యుడిలాగా సహిష్ణుడై ఉంటాడు. అన్ని సహిస్తాడు. వాళ్ళ అమ్మగారు ఎంత సహించిందో తల్లి ఆమెకి నమస్కారం చేయాలి. అంతటి సహనం కలిగిన వాడై ఉంటాడు మరియును అని చెప్పాడు. సమదర్శనంబున జలజాత భౌడన పరమ ప్రసన్నత భర్గుడనగా ఎల్ల గుణంబుల ఇందిరా విభుడన అధిక ధర్మమున యయాతి అనగా ధైర్య సంపద బలిదైత్య వల్లభుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజిత ఉదారత రంతిదేవుడన ఆశ్రిత మహిమ హేమాద్రి అనగా యశమునార్జించు పెద్దలనాదరించు అశ్వమేధంబులొనరించు ఆత్మసుతుల ఘనుల పుట్టించు దండించు కలుల బట్టి మానధనుడు నీ మనవడు మానవేంద్ర అని చెప్పారు వాళ్ళు. నీ మనవడు సమదర్శనంబున అన్నిటినీ సమంగా చూడడంలో, అందరినీ ఈక్వల్ గా చూడడంలో, ఆ ఈక్వాలిటీ అన్న మనస్థితిలో ఆయన జలజాత భవుడు, బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడికి అందరూ ఎట్లా సమానము, బిడ్డల్లాగా అందరు ప్రాణికోట్లన్నీ బ్రహ్మదేవుడి బిడ్డలే. ఆ బిడ్డల్ని అందరినీ ఎట్లా సమానంగా చూస్తాడో అట్లా మొత్తం ప్రజలను ఆయన సమంగా చూస్తాడు బ్రహ్మదేవుడు అంతటి వాడు. ఆ సమదర్శనంలో పరమ ప్రసన్నత, ఎప్పుడు ప్రసన్నంగా శాంతంగా ఉంటాడు. ఆ రకంగా ఉండడంలో ఇంకా భర్గుడే, ఇంకా శివుడే ఆయన. ఎల్ల గుణంబుల సకల గుణాల్లో ఆయన ఇందిరా విభుడు, శ్రీ మహావిష్ణువులాగా అన్ని గుణాలు, చక్కటి గుణాలన్నీ ఉంటాయి ఆయనకి. ఆ విధంగా మొత్తం త్రిమూర్తుల లక్షణాలన్నీ ఉంటాయి నీ మనవళ్ళలో. పైగా ఇంకా రాజులు, ఎంతెంత గొప్ప గొప్ప రాజులందరూ ఏమేమి చేస్తారో అన్ని నీ మనవడు చేస్తాడయ్యా.
అధిక ధర్మంలో, ఇంకా ధర్మము ఈయనను మించిన ధర్మం లేదని అనుకునేటట్టు ఉంటాడు. ఆ విషయంలో ఆయన యయాతంతటి వాడు. ధైర్య సంపద బలిదైత్య వల్లభుడు. ధైర్యంలో ఆయన బలి చక్రవర్తి. మొత్తం లాగేసుకుంటాడు. శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలిసినా కూడా ధైర్యంగా ఆయన వామనుడికి దానం చేశాడే, అంత ధైర్యం ఆయనకి. పైగా అచ్యుత భక్తి, పరమేశ్వరుడి మీద భక్తి. ఆ విషయంలో ఆయన ప్రహ్లాదుడే. ఇంకా ప్రహ్లాదుడికి ఎంత భక్తి ఉందో అంత భక్తితో ఉంటాడు నీ మనవడు. రాజిత ఉదారత, ఇంకా గొప్పగా రాజిల్లుతున్న ఉదారమైన మనస్థితిలో ఆయన రంతిదేవుడే. ఇంక ఈయనను మించిన వాడు లేడు. ఆశ్రిత మహిమ, ఇంకా ఆశ్రయించిన వాళ్ళకి ఏ విధంగా ఆయన శరణిస్తాడంటే హేమాద్రి, బంగారపు కొండ ఆశ్రయించిన వాళ్ళకి ఆయన ఏ విధంగా రక్షణ ఇస్తాడు అంటే ఇంక బంగారు కొండని మనవడు. యశమునార్జించు, ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. పెద్దలను ఆదరిస్తాడు. అశ్వమేధ యాగాలన్నీ చేస్తాడు, వనరించు చేస్తాడు. ఆత్మసుతులను, ఆయన గొప్ప ఘనులను, కొడుకులను పుట్టిస్తాడు. కలులను, దుష్టులను ఆయన పట్టి దండిస్తాడు. ముఖ్యంగా ఇంకా రాబోయే కాలంలో వెంటనే ఆయన చేసేది మన కలిని పట్టి దండిస్తాడు. నీ మనవడు ఓ మానవేంద్ర, ఓ రాజా, మానధనుడు, గొప్ప అభిమానధనుడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు. అందరిని, పెద్దవాళ్ళందరినీ ఆదరిస్తాడు. యజ్ఞయాగాలన్నీ చేస్తాడు. గొప్ప బిడ్డలను కంటాడు. శత్రువులని, దుష్టులని దండిస్తాడు. అటువంటి వాడు నీ మనవడు. సమదర్శనంబున జలజాత భౌడన, పరమ ప్రసన్నత భర్గుడనగా, ఎల్ల గుణంబుల ఇందిరా విభుడన, అధిక ధర్మమున యయాతి అనగా, ధైర్య సంపద బలిదైత్య వల్లభుడన, అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా, రాజిత ఉదారత రంతిదేవుండన, ఆశ్రిత మహిమ హేమాద్రి అనగా, యశమునార్జించు. ఈ విధంగా పైన చెప్పిన రకమైన గొప్ప కీర్తి ప్రతిష్టలన్నీ సంపాదిస్తాడు. యశమునార్జించు, పెద్దలను ఆదరించు, అశ్వమేధంబులొనరించు, ఆత్మసుతుల ఘనుల పుట్టించు, దండించు కలుల బట్టి, మానధనుడు నీ మనవడు మానవేంద్ర. హరించున్ కలి ప్రేరిత అఘంబులెల్లన్, భరించున్ ధరన్ రామభద్రుండు పోలెన్, చరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్, వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. నీ మనవడు కలి ప్రేరిత, కలి వల్ల ప్రేరితమైన ఎల్ల అఘములు, అన్ని పాపాలను ఆయన హరిస్తాడు. కలి సమయంలో ఉన్న పాపాలన్నీ ఆయనకి అంటవు. ఆయన ఆ పాపాలను మొత్తాన్ని ఆయన హరిస్తాడు. రామభద్రుడిలాగా ఆ పోలికతో ఆయన ధరని, ఈ భూమిని భరిస్తాడు. గొప్ప రాజు అవుతాడు. రామచంద్రమూర్తి అంత సహనంగా ప్రజలను ఆయన సహిస్తాడు, భరిస్తాడు, పోషిస్తాడు. సదా ఎల్లప్పుడూ వేద శాస్త్ర అనువృత్తిలోనే ఆయన చరిస్తాడు. వేదాలు చెప్పినవి, శాస్త్రాలు చెప్పినవి ఆయన అనుసరిస్తూ ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. ఆ ఆచరణలోనే చరించున్. విశేషించి ముఖ్యంగా నువ్వు అడిగిన ప్రశ్న, మాధవు శ్రీచరణాంభోజముల మీద భక్తి ఎల్లప్పుడూ వీడికి ఉంటుంది కదా అని అడిగావు కదా, అది చెప్తున్నాం విను. విశేషించి వైకుంఠు భక్తిన్, మాధవుడి శ్రీచరణాంభోజముల మీద ఆయనకు ఆ భక్తి ఎట్లా ఉంటుందంటే దాన్ని వరిస్తాడు ఆయన. ఇంకా విశేషించి దాన్ని కోరుకుని ఆయన పట్టుకొనే ఉంటాడు. ఎప్పుడు ఆ భక్తిని ఆయన వదులుకోడు, దాన్ని వరించి పట్టుకొని ఉంటాడు.
హరించున్ కలిప్రేరితాఘంబులెల్లన్ భరించున్ ధరన్ రామభద్రుండు పోలన్ చరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితంబైన తక్షక సర్ప విషానలంబునన్ తనకు మరణంబని ఎరింగి సంగవర్జితుండై ముకుంద పదారవింద భజనంబు చేయుచు శుకయోగీంద్రుని వలన ఆత్మ విజ్ఞాన సంపన్నుండై గంగాతటంపున శరీరంబు విడిచి నిర్గత భయశోకంబైన లోకంబు ప్రవేశించును అని జాతక ఫలంబు చెప్పి లబ్ధకాములై భూసురులు సనిరి అంతా. ఈ విధంగా నీ మనవడు పెక్కేండ్లు జీవించి ఎంతో కాలం బ్రతికి భూసుర కుమారుడు ఒక బ్రాహ్మడి కొడుకు కోపమొచ్చి ఆయన ప్రేరేపించడం వల్ల ఒక తక్షకమన్న సర్పము, తక్షకుడు అన్న పాము, దాని యొక్క విష అనలము, అనలం అంటే అగ్ని, విషాగ్ని, అగ్నుల వంటి విషంతో తనకు మరణంబు అని, తనకు మరణం వస్తుందని ఎరింగి తెలుసుకుని సంగవర్జితుండై మొత్తం అన్నిటి మీద ఆసక్తిని, సాంగత్యాన్ని, సంఘాన్ని వదిలిపెట్టి ముకుంద పదారవింద భజనంబు చేయుచు ముకుందుడి యొక్క పదములనే అరవిందముల యొక్క భజనము చేస్తూ శుకయోగీంద్రుని వలన శుకముని వచ్చి ఆత్మజ్ఞానాన్ని చెప్తే దానితో సంపన్నుడై రావలసిన జ్ఞానమంతా వచ్చి ఆయన అది నిండి ఆ జ్ఞాన సంపదతో గంగాతటంబున, గంగ ఒడ్డున శరీరాన్ని విడిచి నిర్గత భయ శోకంబులైన, భయం గాని శోకము గాని నిర్గతమైపోయిన, లేకుండా పోయిన, లేని లోకాన్ని ప్రవేశిస్తాడు. భయము శోకమన్నవి లేని లోకాలకు వెళ్ళిపోతాడు ఆయన. భయము లేనిదంటే అభయం అయి ఉన్నది, నిర్భయమై ఉన్నది. శోకము లేనిది అశోకమైంది. అటువంటి సచ్చిదానందమైన లోకానికి వెళ్ళిపోతాడు ఆయన అని జాతక ఫలంబు చెప్పి, ఆయన జాతకం చెప్పారు వాళ్ళు, ఆ విప్రులు, పండితులు, మన జ్యోతిష్కులు. ఇంకా తర్వాత ఆ పురోహితులు లబ్ధ కాములై వాళ్ళు కోరుకున్నవన్నీ, మొత్తం భూములు, గోవులు, బంగారము, ఏమి కావాలో అవన్నీ ఆయన చాలా సంతోషంగా వాళ్ళు కోరుకున్నవన్నీ ఇచ్చాడు ధర్మరాజు. అవి పుచ్చుకుని వాళ్ళు, అందులో పైగా ఈ విషయం చెప్పడం, అసలు ఆ వంశానికి ఉన్న ఒక్కగానొక్క అంకురం ఇప్పుడు వాడికి పేరు పెట్టారు. వాళ్ళు నామకరణం చేసి చాలా సంతోషించి వాళ్ళు కోరుకున్నదన్నీ నెరవేర్చి ఆ భూసురులు, ఆ బ్రాహ్మలు సనిరి వెళ్ళిపోయారు. అంతా అప్పుడేం జరిగిందంటే అంతవరకు చెప్పారు. ఆయన ఏ విధంగా పెరుగుతాడు, ఏం చేస్తాడు, ఏ విధంగా బ్రతుకుతాడు, చివరికి ఏ విధంగా వెళ్ళిపోతాడు అని ఆ విష్ణురాతుడి యొక్క మొత్తం జాతకాన్ని వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుడు విశ్వమున నెల్ల కలండనుచు పరీక్షింపగా జనులు అనగు పరీక్షిన్నరేంద్రుడు అండ్రు మునీంద్ర అని మన సూతుల వారు మునీంద్ర అని సౌనకుల వారిని పిలిచి ఏం చెప్తున్నారంటే, తన తల్లి కడుపు లోపల, వాళ్ళ అమ్మగారు కడుపులో ఉన్నప్పుడు, ఇంకా చస్తానో బతుకుతానో తెలీదు, గతాగత ప్రాణుడై ఉన్నప్పుడు, ఆ సమయంలో వచ్చి రక్షించినప్పుడు ఆ ముందు అప్పుడెప్పుడో చూసిన విభుడు, ఆ దేవుడు ఈ విశ్వమున ఎల్ల కలండు, అంతటా ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు, లేడా రాడా అని నేను అడగగానే వచ్చాడు. ఒక రూపం తీసుకొని వచ్చి అక్కడే ఆవిర్భవించి నన్ను బ్రతికించాడు. అంతటా ఉన్నవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చాడు. ఆయన అంతటా ఉన్నవాడు విశ్వంలో అని, కానీ కనిపించట్లేదు. అప్పుడు కనిపించాడు, మళ్ళీ కనిపించట్లేదని పరీక్షించి చూస్తూ ఉండడం వల్ల, పరీక్షగా చూస్తూ ఉండడం వల్ల జనులు ఆ అనగుణ్ణి, పాపములు, అఘములు అంటే పాపములు, అనగుడు అంటే పాపాలనేవి లేనివాడు, ఆ పుణ్యాత్ముణ్ణి
అంతటా ఉన్నవాడు, విశ్వమెల్లా ఉన్నవాడు కనిపిస్తాడని పరీక్షగా చూస్తూ ఉండడం వల్ల ఆయనకు నరేంద్రుడు, పరీక్షిత్తు అని పేరు పెట్టి అండ్రు పిలుస్తూ ఉంటారు మునీంద్ర అని మన సూతుల వారు చెప్పారు. ఇంతకుముందు మనం విష్ణురాతుడికి చెప్పుకున్నాం కదా అర్థము. విష్ణువు చేత రక్షింపబడ్డవాడు విష్ణురాతుడు. అట్లానే ఆ పరబ్రహ్మాన్ని ప్రాప్తించుకున్నవాడు, మొత్తం వ్యాపకత్వ లక్షణంతో అంతటా ఉన్నవాడు విష్ణువు, అంతటా వ్యాపించిన వాడిని ప్రాప్తించుకున్నవాడు కాబట్టి ఆయన విష్ణురాతుడని చెప్పుకున్నాము. ఆ తర్వాత శాత్రవాంతకుడు, ఎందుకంటే అంతఃశత్రువులని అంతం చేసిన వాడు కాబట్టి ఆయన శాత్రవాంతకుడు. ఇప్పుడు మూడో పేరు, ఆ రెండు పేర్లు ఆ జ్యోతిష్కులు వాళ్ళు పురోహితులు పెట్టి వెళ్ళారు. ఈ మూడో పేరు ఆయన సంపాదించుకున్నాడు. అంతటా పరీక్షించి చూస్తూ ఆయన పరీక్షిత్ అన్న పేరు సార్థకం చేసుకున్నాడు. సార్థకం అర్థంతో కూడి ఉన్నది. ఆయన చేస్తున్న పనికి ఆ పేరు వచ్చింది ఆయనకి. ఆ పరీక్షిత్ అన్న పేరు, పరీక్షిత్ అన్నదానికే అది అంత అందమైన అర్థం. ఎందుకంటే విశ్వమంతా ఉన్నవాడు నాకు కనిపించాలని పరీక్షించి చూపిస్తున్నాడు. ఆయన పరీక్షగా చూస్తున్నాడు అంటే 10 విధాలుగా ఆయన ఈక్షిస్తున్నాడు దర్శనం చేయాలని. పరీక్షిత్ అన్నప్పుడు పరీక్షగా ఈక్ష చూస్తున్నవాడు. ఇంకొకటి ఈక్ష అన్నప్పుడు ఆత్మవిచారణ చేస్తూ ఉన్నవాడు, ఆత్మవిచారణ చేసుకుంటూ ఉన్నవాడు కాబట్టి ఆయన పరీక్షిత్. ఇప్పుడు 3 పేర్లున్నాయి ఆయనకి. శాత్రవాంతకుడు, శత్రువులని అంతం చేసుకున్నాడు, అంతఃశత్రువులని కామక్రోధాదులని లేకుండా చేసుకున్నాడు, శాత్రవాంతకుడు అయ్యాడు. ఆ తర్వాత ఆత్మవిచారణ చేస్తూ ఉన్నాడు, పరీక్షిత్ అయ్యాడు. ఆ తర్వాత పరబ్రహ్మాన్ని ప్రాప్తించుకున్నాడు, విష్ణురాతుడయ్యాడు. ఆ విధంగా బ్రతికాడు, ఆ విధంగా వెళ్ళిపోయాడు. అటువంటి జీవితం ఉండాలి ఉంటే. తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుడు విశ్వమున నెల్ల కలండనుచు పరీక్షింపగా జనులు అనగు నరేంద్రుడండ్రు మునీంద్ర. కళల చేత రాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి తాతలు అనుదినంబు పోషణంబు చేయ పూర్ణుడయ్యను ధర్మపటల పాలకుండు బాలకుండు. రాజు అంటే ఇక్కడ చంద్రుడు. చంద్రుడు ఆ కళలతో, శుక్లపక్షము కళలతో, తిథులతో ప్రతిరోజు అనుదినము ఎట్లా పెరుగుతూ ఉంటాడో ఆ శుక్లపక్ష చంద్రుడిలాగా ఆ భంగి తాతలు అనుదినము ప్రతిరోజు ముద్దుగా పోషణం చేస్తూ ఉంటే, పాలిస్తూ పెంచుతూ ఉంటే ఆ విధంగా పూర్ణుడవుతూ పరిపూర్ణుడవుతూ శుక్లపక్ష చంద్రుల్లాగా రోజు రోజుకి ప్రవర్ధమానుడై పెరుగుతూ ఉన్నాడు ఆ ధర్మ పటల పాలకుడు. ధర్మ పటలం అంటే సమూహం, ధర్మాన్ని పాలించేవాడు ఆ పిల్లాడు ఆ విధంగా పరిపూర్ణుడుగా ఎదుగుతూ ఉన్నాడు. కళల చేత రాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి తాతలు అనుదినంబు పోషణంబు చేయ పూర్ణుడయ్యను ధర్మపటల పాలకుండు పాలకుండు. మరియు ధర్మనందనుండు బంధు సంహార దోషంబు వాయు కొరకు అశ్వమేధయాగంబు సేయన్ తలచి ప్రజల వలనన్ కరదండంబులనుపార్జితంబైన విత్తంబు సాలక చిత్తంబును చింతించినడ అచ్యుతు ప్రేరితులైన భీమార్జునాదులు తొల్లి మరుత్తుండను రాజు మఖంబు చేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాధికంబైన విత్తం ఉత్తర దిగ్భాగం వలన బలవంతులై తెచ్చిన ఆ రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకల బంధు సమేతంబుగా కృష్ణుని ఆహ్వానంబు చేసి పురుషోత్తమునుద్దేశించి 3 జన్నంబులు గావించే. తదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొరకు కరినగరంబున కొన్ని నెలలుండి ధర్మపుత్రాదులచే ఆమంత్రణంబు వడసి యాదవ సమేతుండై ధనంజయుడు తోడరా నిజనగరంబున కుంజనియే. అంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయు ముందట కర్మయోగ వ్రతాది విషయంబులైన ప్రశ్నంబుల కొన్నింటిని చేసి అతని వలన ఆత్మ విజ్ఞానంబు తెలిసి కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన.
అప్పుడు ఏం జరిగిందంటే, మరియు అప్పుడు ఆ విధంగా పిల్లాడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఈలోగా ధర్మనందనుడు ధర్మరాజు బంధు సంహార దోషంబు, బంధువులను చంపేనే అన్న బాధ, ఆ దోషం పాపము వాయు కొరకు పోవాలని అశ్వమేధ యాగాన్ని చేయంతలచి, అశ్వమేధ యాగాన్ని చేయాలనుకున్నాడు. ప్రజల వలన కరదండంబులు, కరదండాలంటే ప్రజలు కప్పాలు కడతారు కదా, అవి వాటితో, అంటే ట్యాక్సెస్ అంటాం కదా, ట్యాక్సెస్, వాటితో ఉపార్జితం పైన విత్తము. ఆ విధంగా ప్రజలు కప్పాలుగా ట్యాక్స్లు అవన్నీ కడితే దాంతో వచ్చే డబ్బులు ఎంత ఉంటాయి, సరిపోవు. కాబట్టి చాలక ఎట్లా అశ్వమేధ యాగం చేయాలంటే చాలా విత్తం కావాలి అని ఆయన చిత్తంలో చింతిస్తూ ఉన్న సమయంలో, ఆ సమయంలో అచ్యుత ప్రేరితులై, అచ్యుతుడు, ఇక్కడేమో అచ్యుతుడు కృష్ణుడు చెప్పారని రాస్తారు, ఇంకో చోట వ్యాస మహర్షి చెప్పారని రాస్తారు. ఏ విధంగానైనా సరే కృష్ణుల వారు చెప్పగా భీమార్జునాదులు, భీముడు అర్జునుడు మొదలైన వాళ్ళు తొల్లి ముందు అప్పుడెప్పుడో ఒకానొక సమయంలో మరుత్తు అన్న ఒక రాజు ఒక యజ్ఞాన్ని చేశాడు. ఆ తర్వాత పరిత్యజించి ఇంక వదిలిపెట్టి ఆయన చాలా సువర్ణ పాత్రలు, బంగారపు బిందెలన్నిటినీ ఆయన భూమిలో నిక్షేపించాడు. ఆ రకంగా ఉన్న విత్తం డబ్బులన్నిటినీ ఉత్తర దిగ్భాగంబు వలన, ఉత్తర దిక్కులో ఉంటే వాటన్నిటినీ ఈ భీముడు అర్జునుడు వీళ్ళందరూ వెళ్లి చాలా బలం కలిగిన వాళ్ళు, బలవంతులు, వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ రాజసత్తముడు, ఆ ధర్మరాజు సమాయత్త ఉపకరణాలని, యజ్ఞానికి కావలసిన విషయాలన్నిటినీ సమాయత్తం చేసుకుని, ఆయన ఆయత్తపరుచుకుని సమకూర్చుకుని సకల బంధు సమేతంబుగా బంధువులందరితో పాటు కృష్ణుని ఆహ్వానించి, కృష్ణుని మళ్ళీ అదే పనిగా ఆహ్వానించి పిలిచి చేసి పురుషోత్తముని ఉద్దేశించి, ఆ పురుషోత్తముడైన యజ్ఞ పురుషుడైన శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి మన కృష్ణ వారిని అక్కడ ఎదురుగా పెట్టుకొని 3 జన్మంబులు కావించే 3 అశ్వమేధ యాగాల్ని చేశాడు. ఇంతకు ముందు చేశాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాశారంటే, మన భాగవతంలో ముఖ్యంగా ఇదొక విషయం ఉంటుంది. కథ ముందు వెనక నడుస్తూ ఉంటుంది. మనము క్రోనలాజికల్ గా ఉన్న కథని చూసుకుంటే కష్టం అవుతుంది. క్రానలాజికల్ గా జరిగిన విషయాన్ని భాగవతంలో అవసరమైనప్పుడల్లా చెప్తూ ఉంటారు. కొంత మనం కలుపుకొని అర్థం చేసుకోవాలి. తదనంతరం ఇంకా తర్వాత కృష్ణుడు బంధుప్రియంబు కొరకు బంధువులని సంతోషింప చేయాలని మన కృష్ణుల వారు కరినగరంలోనే, మన హస్తినాపురంలోనే కొన్ని నెలలు ఉన్నారు. ఆ తర్వాత ధర్మపుత్రాదుల చేత, ధర్మరాజు మొదలైన వాళ్ళందరి చేత ఆమంత్రణంబు వాడసి ఇంక వెళ్ళొస్తానని చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు. ఇంకా ఆయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ద్వారకా నగరానికి ఎట్లా వెళ్ళారు, భార్యల దగ్గరికి ఎట్లా వెళ్ళారు, వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారని మనం పోయిన వారం వరకు చూసాము. మళ్ళీ అక్కడి నుంచి ఆ జరిగేదానికన్నా కొంచెం ముందని అర్థం చేసుకోవాలి ఇది. ఆ యజ్ఞం తర్వాత ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ద్వారకా నగరంలో ఉన్న సమయంలో ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా చాలా కాలం గడిచింది. అంతకు ముందు ఈ విదురుడు తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. యుద్ధం జరిగే కన్నా ముందు విదురుడు ఒక ఆయన, బలరాముడు ఒక ఆయన, వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో బలరాముడు మళ్ళీ చివరికి వచ్చాడు. యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత చివరిన దుర్యోధనుడు చనిపోయే కన్నా ముందు, దుర్యోధనుడికి మన భీముడికి యుద్ధం జరిగే కన్నా ముందు ఆయన మళ్ళీ తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చారు. యుద్ధం సమయంలో ఆయన లేడు. ఎందుకంటే పక్షం తీసుకోవాలి, ఇటువైపు అటువైపు అంటే ఆయనకి తీసుకోవడం కష్టమైంది. ఎందుకంటే అందరు బంధువులే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు, లేడప్పుడు. అట్లనే విదురుడు కూడా వెళ్ళిపోయాడు తీర్థయాత్రలకు, అప్పుడు లేడు. ఇంకిప్పుడు ఆ తీర్థయాత్రల్లో వెళ్తున్నవాడు మధ్యలో ఒకసారి మైత్రేయుడిని కలిశాడు. కలిసి ఆయన ముందు కూర్చొని ఆయన అడిగి కర్మయోగ వ్రతాది విషయాలైన ఎన్నో ప్రశ్నల్ని అడిగాడు. వాటితో పాటు ఆయన జవాబు తీసుకున్నాడు. మైత్రేయుడు కూడా అతని వలన, ఈ మైత్రేయుడి వలన ఆత్మజ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాడు. ఆ విధంగా కృతార్థుడై ఆయన కోరుకున్న కోరిక నెరవేరింది. ఆత్మజ్ఞానాన్ని పొంది ఆయన హస్తినాపురానికి వచ్చాడు. ఎలా వచ్చాడు, ఏంటి విషయం, అసలు మైత్రేయుడు విదురుడు ఎలా కలిశారన్న విషయం అంతా మనకి మళ్ళీ తర్వాత కొన్ని ఘట్టాలు అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది.
అప్పుడు చూసుకుంటూ వెళ్దాం. కానీ ఇప్పటికి ఏం జరిగిందంటే కృష్ణుల వారు ద్వారకా నగరానికి వెళ్ళారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఉన్నారు. ఈ లోపల అన్యోన్య కలహాలన్నీ వచ్చాయి ఆ యాదవ కులాల్లో. వాళ్ళని వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. ఆ తర్వాత కృష్ణుల వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళిపోయే కన్నా ముందు మన ఉద్ధవుడికి చాలా విషయాలు చెప్తారాయన. ఆ సమయంలో మైత్రేయుడు కూడా ఉంటాడు, విన్నాడు. ఈయన మన విదురుడు ఎక్కడి నుంచో ఏటో వెళ్తున్నవాడు మైత్రేయుడు మధ్యలో కనిపిస్తే ఆ మైత్రేయుడిని చాలా విషయాలు అడిగితే ఆ మైత్రేయుడు కృష్ణుల వారి దగ్గర నుంచే విన్న విషయాల్ని విదురుడికి చెప్తాడు. ఇంకా తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ ద్వారకలో అన్న విషయము ఆయనకు తెలిసింది విదురుడికి. ఇంకెప్పుడు ఇటువైపు హస్తినాపురం వైపుకి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార వింద అర్పణమస్తు.